ఫైనల్గా మరి స్టేషన్లో నుంచి దిగ్గానే డైరెక్ట్గా స్టేషన్ నుంచి బయటికి విష్ణు నివాసానికి ఎంట్రన్స్ బయట ఉంటుంది. డైరెక్ట్ విష్ణు నివాసంలో రావచ్చు. అక్కడ నుంచి మీకు కొండ మీద బస్సులు, ఆటోలు, జీపులు ఉంటాయి. బయటకు వెళ్ళే దారి ఇక ఇలా స్టేషన్ బయటకు వస్తారా, ఇలా దాని రైట్ సైడే టోకెన్ విష్ణు నివాసం దగ్గర మీకు దర్శన టోకెన్లు ఇస్తారు. ఫ్రీ టోకెన్లు విష్ణు నివాసం దగ్గర. ఇప్పుడు దిగేసరికి 11 అయింది. టోకెన్ ఆధార్ కార్డా చూడండి. ఇక్కడ వీడియోలో అయితే తీయకూడదంట టోకెన్ దగ్గర. ఫైనల్గా విష్ణు నివాసోత్సవం టోకెన్ తీసుకున్నాము. ఈరోజు నైట్ ఇక్కడ బస్ చేసి తెల్లారి మార్నింగ్ మెట్లకి వెళ్తాం. మ్యాక్సిమం తిరుమల ప్రిఫర్ చేయండి. నైట్ టైం కన్నా మార్నింగ్ టైం ఎర్లీగా దిగేటట్టు చూసుకోండి. నైట్ టైం మాత్రం వద్దు, ఇలా పడుకోలేము మనం, మన వల్ల కాదు. లుకింగ్ వెయిటింగ్ స్ట్రగుల్. మొత్తానికి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారం మెట్రో వరకు వచ్చాం. వాట్ ఈస్ వ్యూ. మొత్తానికి శ్రీవారం మెట్ల వరకు వచ్చాం. ఇక్కడ నుంచి కొండ మీదకి కాలినడికిన మెట్ల వెళ్ళాలి. వాష్రూమ్లు శ్రీవారం మెట్టు ఎంట్రన్స్లో లగేజ్ కౌంటర్ దగ్గర కోతులు భలే ఉన్నాయి. ఒక కోతి ఇంకో కోతికి ఫోటో తీస్తుంది. లగేజ్ అది లారీలో ఎక్కించాము. చాలా కేర్ తగ్గుతున్నారు అనుకోండి. నేను ఫస్ట్ టైం అనుకుంటా శ్రీవారం మెట్లు రావడం, కొత్తగా అనిపిస్తుంది. అంతలాగా అప్పుడైతే అలిపిరికి వెళ్ళాను నేను. ఇలా వచ్చి ఇక్కడ వాష్ చేసుకుని బ్యాగ్లు పెట్టిన తర్వాత ఫీట్ వాష్ చేసుకోండి. ఇలా ఫీట్ వాష్ చేసుకుని ఒక షార్ట్ చేయండి. మొత్తానికి వస్తాం గాయ్స్. ఫస్ట్ టైం 2017లో వచ్చాను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అనుకుంటా. ఎనీవేస్ ఏదోటి వస్తాం మెల్లిగా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టెక్కుతున్నారు. ఫస్ట్ మెట్టు విజయవంతంగా ఎక్కేయాలి. అంటే ఆ నీతి కానీ డిప్లొమా ఈ బ్యాచ్లో వచ్చినట్టు గుర్తు నాకు. మెట్లు మెట్లు ఎంట్రీ మొత్తం ఎక్కాం గ్యాస్. ఎగ్జాక్ట్గా 900 ఆగా స్టాప్. 900 అవ్వట్లేదు. 900 మాకు గ్యాస్. అలా కాదు బ్రో, మీరు హైట్ కదా, హైట్కి నేను 4 వేసిన అడుగులు మీకు 2 అడుగులు పడతాయి. చూసారు 1500.
బ్యాలెన్సింగ్ 2000 మెట్రో కంప్లీట్. Finally reached our destination. వాటర్ ఫిల్టరేషన్ గైస్, మొత్తం వాటర్ అంతా ఇక్కడ ఫిల్టర్ అవుతుందంట. వావ్, చూసారు కదా గైస్. మొత్తానికి గైస్ మేము 2388 మెట్లు ఎక్కేసాం. చూడండి వ్యూ ఎంత బాగుందో. నైస్. చూసారు గైస్, మొత్తం మీరు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత దాని ఆపోజిట్లోనే శ్రీవారి మెట్ల ఆపోజిట్ మీరు చివరికి వచ్చేస్తే అక్కడే మీరు కింద నుంచి పంపించిన లగేజ్ ఇక్కడ వచ్చి తీసుకోవాలన్నమాట. మా కుర్రాలను పెట్టామన్నమాట. మేము అలా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది. ఇలా ఇక్కడ వచ్చి లగేజ్ తీసుకునే ఏంటో తిరుపతి ఆనందం. సిఆర్ ఆఫీస్ దగ్గర వస్తే ఆధార్ కార్డు మీరు ఎంతమంది కావాలంతమందికి అది టోకెన్ అలాట్ చేస్తాడు. ఈ నెంబర్ బట్టి అది మీకు ఏ లొకేషన్లో ఉందో లేదనేది మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. అన్నదానం కోసం తిప్పలు అన్నప్రసాదం. ఇప్పుడు తలనీళ్ళలు దేవుని సమర్పించడానికి వెళ్తున్నాను. గుండు అయిపోద్ది. రూమ్ దగ్గర నుంచి ఇలా సర్వదర్శనానికి ఈ రూట్లో 500 ఇది చాలా బాగుంది. ఫ్రీ బస్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దించుతాయి. ఎటువైపు అంటే అటువైపు. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఫైనల్గా వరాహి నరసింహస్వామి వారి టెంపుల్కి మీరు ఫ్రీ బస్సులు ఎక్కితే వాళ్ళు దించేస్తారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీ బస్సులు ఉంటాయి మీకు. ఫైనల్గా ఈ కోనేరులో స్నానం చేసి వరాహి నరసింహస్వామిని దర్శించుకోవాలన్నమాట మొట్టమొదటిగా. కోనేటిలోనే స్నానం చేసి వాళ్ళు ఉడుక్కొని కోనేటిలో స్నానం చేసి చాలా వరాహి నరసింహస్వామి దర్శనం అనమాట. కింద విష్ణు నివాసం దగ్గర టోకెన్ తీసుకున్నప్పుడు బాబోయ్ ఈ విష్ణు టోకెన్ కాదు కానీ తిప్పించేస్తున్నారు రా. మొత్తం వర్స్ట్ అయిపోయింది గైస్. మీరు వరాహి నరసింహస్వామిని దర్శించిన తర్వాత మీరు ఏం చేస్తుడు దారి మధ్యలో మాస్కులు అంటారు. మాస్కులు లేకపోతే పంపించరు అంటారు. మీరు కొనుక్కోకండి, మాస్కులు మాత్రం కొనుక్కోండి. ఇది మా రూమ్. 50 రూపీస్ రూమ్. 50 రూపీస్. ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో.
ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, జపాలికి వెళ్తాం. ఇప్పుడు రూమ్ నుండి బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ ఇక్కడ నుండి బస్ స్టాప్కి వెళ్తే అక్కడ జపాలో డైరెక్ట్ బస్సులు ఉంటాయి. బస్సుకి అయితే 15 రూపాయలు, ఆటోకి అయితే 130 రూపాయలు తీసుకుంటారంట. రూమ్ ఆపోజిట్లో అన్నీ మీకు బస్ స్టాప్ కూడా దగ్గర దగ్గర ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి మనం బయలుదేరాలి జపాలికి. బస్సులు డైరెక్ట్ జపాలి వెళ్తున్నాము. బస్సులో కొన్ని ఆటోలు ఉంటాయి, అవి మీకు ఆటోలు మేము డైరెక్ట్ జపాలి వెళ్తాము. ఇక్కడ అంటే బస్సులు వేరే రేటు కూడా మీకు గుడ్ మార్నింగ్ గైస్. ఇది మా రూము వాళ్ళు వచ్చాం గైస్. బస్కి అయితే వాళ్ళు 30 రూపాయలు తీసుకున్నాడు. 1 వే టికెట్ 30 రూపాయలు, 15 రూపాయలు అనేసి ఫైనల్గా జపాలి వచ్చాం. 30 రూపాయల టికెట్ ఓన్లీ జపాలికి అయితే బస్సు 30 రూపాయల టికెట్. చెప్పు బాగుంది ఏరియా, పర్లేదు, వెళ్ళిపోవచ్చు ఎంత దూరం అయినా ఉంటే. నేను ఎక్కడప్పుడు చూడాలి ఎలా ఉంటుందా మీటర్ చూడరా. స్టిల్ బాల్ స్టిల్ ఇంకేమంటారు. గుడి మీద గొప్ప ప్లెజెంట్ చెప్పాలి మాత్రం.
వ్యూ మాత్రం చూడొచ్చు, వండర్ఫుల్, అదిరిపోయింది. అడిగి